మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి ప్రయత్నాలు చేయకుండా ఉండాలి అంటే నా స్థాయి ఏమిటో తెలియాలంటే నువ్వు రావాల్సిందే. నీ ఫామ్ హౌస్ ఏర్పాట్ల కన్నా 100 రెట్లు ఎక్కువ చేసి చూపిస్తాను. రాలేదనుకో మళ్ళీ నా ఎదుట పడే ప్రయత్నమే చెయ్యొద్దు. సరే, నువ్వు అంతగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటావు? వస్తాం, తప్పకుండా వస్తాం. చేతనైంది చేస్తాం. రామహరి, కార్యం చేస్తుందట, కార్యం. సావిత్రి, రేపు పెందలాడే మా ఇంటికి రండి. దానికి చెప్పుతో కొట్టినట్టు చేసి చూపిస్తాను. పదండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏదో ఫామ్ హౌస్ అన్నారు. మీ ఫామ్ హౌస్ ఈ పడక గదంతుంటుందా? ఎందుకుంటుందండి? ఈ ఇంటి కన్నా 10 ఇంతలుంటుంది. వెటకారమా? వాస్తవం. పిలవగానే ఇలాంటి కార్యక్రమాలకి మనవరాల్ని వెంట పెట్టుకొచ్చిన ఆవిడకి, ఇలా కులుక్కుంటూ ఏర్పాట్లు చేయడానికి వచ్చిన నీకు సిగ్గులేదు. ఇది మీ కాలం కాదు అమ్మా, ఇలా అలా అని అమ్మాయిలకు చెప్పడానికి. మీ మనవడిలా సాకేతనే కాదు, తమరు చెప్పందే అడుగు అటు కాని ఇటు కాని వేయకుండా ఉండడానికి. వాణ్ణి అలా పెంచబట్టే ఈ స్థాయిలో ఉన్నాడు. లేకపోతే అలగా వాళ్ల కళ్ళల్లో పడి పనికిమాలిన వాళ్ళ అయిపోయి ఉండేవాడు. ఇప్పుడేదో పెద్ద ప్రయోజకుడైనట్టు మాట్లాడతారే. ఇంకా చంటి కుర్రాళ్ళ బిహేవ్ చేస్తున్నాడు. ఏయ్ హారతి, ఎందుకే మంగనలా రెచ్చగొడతావు? తను మాట నిలబెట్టుకోవడానికి చక్కగా సీతా రఘురాముల శోభనం ఏర్పాటు చేస్తుంది. శుభకార్యం సవ్యంగా జరగని. అనవసరంగా కోపం తెప్పించి మళ్ళీ ఆటంకం జరిగేలా చూడకు. మన గొడవ వాళ్ళని ఇబ్బందులు పడేయద్దు. పెద్ద మనసుతో తను పిలిచింది, వచ్చాం. అందుకని మనకు చేతనైంది మనం చేసేసి వాళ్ళిద్దరినీ ఒక్కడి చేసి మనం వెళ్ళిపోదాం. మధ్యలో మంగని కదిలించకు. అసలే మనతో పరిగెత్తగలిగే మనిషి కాదు. ఆహా, అది కదిలిస్తే కదలటానికి, బెదిరిస్తే బెదరటానికి నేనేం గుండె తక్కువ దాన్ని కాదే. ఒక ప్రమాదం నాకు నడకను దూరం చేయొచ్చు. దేవుడు ఈ ఒక్క విషయంలో నన్ను చిన్న చూపు చూశాడు. కానీ నాకు కావలసినంత ధైర్యం ఇచ్చాడు. మీకు తెలుసో లేదో, మనిషికొక లోపం భగవంతుడు పెట్టినా కల్పించినా అంతకు 10 రెట్ల మేధస్సుని ఆ భగవంతుడే కలిగిస్తాడు. వరంగా కూడా ఇస్తాడు. అందుకే వెలితి ఉన్న వాళ్ళని వెక్కిరించే ప్రయత్నం మానుకోవాలి. అవయవ లోపం ఉందని అధైర్యపడాల్సిన అవసరం లేదు. దాన్ని జయించి చాలా మంది కన్నా గొప్పగా నిలబడి చూపించచ్చు. అందుకు నేనే ఉదాహరణ. పిఠాపురం మంగమ్మ సాధించిన విజయాలు 1, 2 కాదు. ఈవేళ రాష్ట్రం మొత్తం నా వైపుకు చూసే అంత స్థాయికి ఎదిగా. నీ కళ్ళ ముందేగా ఉత్తమ మహిళా రత్నం అని బిరుదందుకున్నాను. ఏయ్, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఇద్దరు. రఘురాం, ఈసారి మీ నాయనమ్మాయి కార్యానికి పూనుకుంది కాబట్టి ఆటంకాలు ఇంకేం ఉండవురా. నిండు 100 ఏళ్ళు చల్లగా వర్తిల్లండి. వాళ్ళేమో రెచ్చగొట్టటం,
ఈవిడ రెచ్చిపోయి ఆ తంతంతా ఇంట్లోనే పెట్టింది. వాడు ఆఫీస్ నుంచి వస్తే చూస్తే ఏమంటాడో ఎలా ప్రవర్తిస్తాడో. పైగా ఇదివరకట్లా కూడా లేడు. కొత్తగా తాగుడు ఒకటి అలవాటు చేసుకున్నాడు. భగవంతుడా, ఏ గొడవ జరగకుండా చూడు తండ్రి. వాడొస్తే ఏం జరుగుతుందోనని భయం భయంగా ఉంది. అమ్మా ఇంకా చాలమ్మా. ఏంటే అలా అంటావు? అవాంతరాలు తొలగి మాకు ఆనందం దక్కబోతోంది. మా ముచ్చట మాది. ఏ ముహూర్తాన పిన్నిగారన్నారో ఆ భాగీరథి గారు మనకు మేలు చేశారు. ఆవిడ అన్నమాట ఫలించి వచ్చే ఏడు ఈ రోజుకల్లా నీ సీమంతం జరిగితే నా పిల్లల అదృష్టానికి నేను మురిసిపోవచ్చు. సరేలేమ్మా, ఎవరి ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా పోతుంది నీకు. ఏ నువ్వేంటి ఇలా వచ్చావు? ఈ సిగ్గుతో మీ ముద్దు మాటలు విందామని. ఏ నిన్ను అంతేలే, రాముడు తోడవుతుంటే ఈ చిలకరాముతో పనేముంది? ఏ రాము, పెద్దగా అరవకు. రఘురాం వింటే మరోలా అనుకుంటాడు. చూడమ్మా, నేను వెళ్ళి నన్ను పిలిచింది నిన్ను కాదు అని చెప్తానులే. రారా. హలో, ఏంటి రాము ఇటొచ్చావు? నీలా జంట వెతుక్కుందామని. వెతుక్కో వెతుక్కో, నీ శోభనం నేను జరిపిస్తా. మా మధ్య మంగమ్మలుండరు. నీ దాకా వచ్చిందా దాని విషయం? తాతయ్య, రాముకి తెలియదంటూ ఏం లేదు. నీకు తెలియదు చెప్దామని వచ్చా. ఆహా. ఆహా. సిగ్గుపడకు. ఆ మాట సీతకు చెప్పు. చెప్పే వచ్చా. థ్యాంక్స్. ఎంజాయ్. బై. ఎరా, నిన్ను పశుపక్షాదులు కూడా పలకరిస్తుంటాయా? మనసు మంచిదైతే చెట్టు పుట్ట కూడా పలకరిస్తాయి తాతయ్య. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. నీలాగే సీత కూడా ఆలోచిస్తుంటుంది. అందుకేనేమో తాతయ్య మా ఇద్దరిని ఆ దేవుడు జంట చేశాడు. సావిత్రి, సావిత్రి! ఆ పిన్నిగారు, ఏమిటి సింగారాలు అయ్యాయా? అయిపోయాయి పిన్నిగారు. ఏమండోయ్ జడ్జి గారు, ఆడపిల్ల అలంకారం కూడా పూర్తయిపోయిందట. ఇంకా ఎంతసేపు రెడీ చేస్తారు? ఎప్పుడో రెడీ మంగా. అవును, పంతులు గారు అవసరం లేదా? అవసరం లేదు. దంపతి తాంబూలాలేగా, మనమే దగ్గరుండి ఇప్పిస్తే సరిపోతుంది. కొంగు బంగారం కట్టించొద్దు. ఇలాంటివన్నీ బాగానే గుర్తుంటాయి. ఇలాంటివే కాదు, ఈ వాతావరణాన్ని చూస్తుంటే చాలా చాలా గుర్తుకొస్తున్నాయి. నాకు గుర్తుకొస్తున్నాయి. ఏమిటి? అప్పడాల కర్ర అట్ల కాడ. అవి గుర్తొచ్చే పనే ఉంది, కనపడకుండా ఎప్పుడు నీ చేతిలోనే ఉంటాయి కదా. సర్లే, ఇక ఆపండి. సావిత్రి, నువ్వు సీతను తీసుకురా. ఆ అలాగే పిన్నిగారు. మీరు వెళ్ళి వాడిని తీసుకురండి. అలాగే. ఏంటంటమ్మా? ఆ పిన్నిగారికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏమీ పట్టలేవే. త్వరగా రెడీ చేసి తీసుకురమ్మని చెప్తున్నారు. అక్క రెడీ అయ్యావా? తీసుకెళ్దామా? తీసుకెళ్దాం పద. ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? మీ అన్న వదనలు శోభనం పెళ్లి కొడుకుగా, శోభనం పెళ్లి కూతురుగా రెడీ అవుతున్నారు. నీకు తెలీదా? అయినా నీకు చెప్పాల్సిన అవసరమేముందులే. భాగి, పద. ఇప్పుడే నిప్పు అంటుకుంది, చూద్దాం. గ్రానీ, ఏమిట్రా? నీతో పనుంది, పద. ఏమిట్రా ఇలా తీసుకొచ్చావు? ఏమైంది? నువ్వు చేసే పనికి నా బుర్ర గిర్రున తిరుగుతోంది.
ఏమైందిరా నీకు? ఏమైందేంటి? నాకు నచ్చదని తెలుసు కదా, ఎందుకు నువ్వే దగ్గరుండి ఇవన్నీ చేయించడం? తప్పక చేయాల్సి వస్తుంది. తప్పకాని తప్పు చేస్తావా? తప్పో ఒప్పో చెయ్యాలి. ఎందుకు చేయాలి? ఏం అవసరం వచ్చింది? నా ఇష్టం కన్నా వాళ్ళ బతుకే నీకు ముఖ్యమైందా? ఇష్టంతో చేయడం కాదు, పెద్దరికం దక్కించుకోవడానికి చేస్తున్నాను. లేకపోతే వాళ్ళకి వాళ్లే ఎదురు చూసి కాదని కలవచ్చు. లేదా ఆ భాగీరథి వాళ్ళ ఆ కార్యం చేయించి మనల్ని వెక్కిరించనవచ్చు. ఆ పెద్ద ఆయన పెత్తనం కట్టుకుని ఏర్పాట్లు చేయొచ్చు. అప్పుడు మన పరువేగా పోయేది. అందుకే మనమే జరిపించి ఆ మాట దక్కించుకుంటే మంచిదని మన మర్యాద మనం నిలబెట్టుకోవాలని చూస్తున్నాను. ఓహో, నీకు నాకన్నా నీ పెద్దరికం దక్కించుకోవడమే ముఖ్యమా? నీకన్నా అదే నాకు ముఖ్యం కాదు, కానీ అవతల వాళ్ళ దృష్టిలో మనం తక్కువ కాకూడదని అయిష్టంగా ఉన్న పైకి బాధ్యత నెరవేరుస్తున్నట్టు నటించి చేయాల్సి వస్తుంది. వింటున్నావా భాగి? అది అసలు సంగతి. నాకు దాని సంగతి తెలుసు కదే. ఇంకో విషయం తెలిసిందే. ఏంటది? వాళ్ళు అన్యోన్యంగా ఉండటం సాకేత్కి నచ్చడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని స్వర్ణ విషయం బయట పెడితే అతనికి తెలిసుండదా? సీతకి ఆ డ్రామా తెలుసని సాకేత్కి తెలుసుండకపోవచ్చు కదా. కరెక్టే. దాన్ని వెపన్గా వాడుకుందాం. ఇతని అయిష్టానికి దాన్ని జత చేస్తే నిప్పు రాజుకుంటుంది. మర్యాదగా చెప్తున్నా, ముందా శోభనం ఆపుతావా లేదా? ఇప్పుడు కష్టంరా, మనమే నష్టపోతాం. నా మాట విను. నా మాట నువ్వు విననప్పుడు నీ మాట నేను వినాల్సిన అవసరం లేదు. నువ్వు పౌరుషం చంపుకున్నా నేను ఇక్కడుండి సంతోషంగా ఉండలేను. యథావిధిగా నువ్వు చేయించి పేరు మూటగట్టుకో. నా దారిన నా సంతోషం నేను వెతుక్కుంటా. వాళ్ల సేవలో నువ్వు తరించు. నా చావు నేను చస్తా. సాకేత్, 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 నాన్న సాకేత్. లక్షణంగా సీతారఘురాముల శోభనం జరిపిస్తున్నావు. నీకోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎంతైనా నువ్వు మాట మీద నిలబడే మనిషి మంగా. ఇక మిగిలింది దంపత తాంబూలాలేగా. ఎలాగూ మాకు అర్హత లేదు, అందుకే మేం బయలుదేరుతున్నాం. మంచిది. మంగా, వాడి సంగతి మనకి తెలిసిందే కదా. నీదే ఆలస్యం. పద వెళదాం. రారా. స్టాప్ 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 స్టాప్. ఏంటి ఇంట్లో వేడుక జరుగుతుంటే నువ్వు అలా వెళ్ళిపోతున్నా? వేడుక అది వేస్ట్ కార్యక్రమం. ఏంటి నీకిష్టం లేదా? ఇష్టం కాదు, అసహ్యం వేస్తోంది. దేనికి? అంతా దొంగలు, చీటర్స్, నాటకాలు ఆడుతున్నారు. ఆ అక్కా చెల్లెళ్ళు మోసగత్తెలు. అయ్యో పాపం అమాయకులు. ఎందుకలా అంటావు? అమాయకులా వాళ్ళు? పచ్చి 420లు. అదేమో వాణ్ణి ప్రేమించి నన్ను బ్లేమ్ చేసింది. ఇదేమో కడుపు కడుపు అంటూ దొంగ నాటకం ఆడుతుంది. దీనిదో కడుపు, దానిదో శోభనం. స్వర్ణ డ్రామా ఆడుతుందా? అవును. మరి ఆ విషయం మీ గ్రానీతో చెప్పకపోయావా? చాలాసార్లు చెప్పాను, నమ్మటం లేదు. పైగా అందరూ కలిసి నన్ను పిచ్చోని చేస్తున్నారు.
చివరికి సీమంతం దాకా వచ్చింది. ఇంకెంతకాలం? 4 నెలలాగితే నిజం అదే బయటపడుతుంది. అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి. 4 నెలల దాకా నువ్వు ఆగడం ఎందుకు సాకే? వెయిట్ చేసి నువ్వు నరకం అనుభవిస్తూ వాళ్ళని సుఖపండిస్తావా? నువ్వు బాధపడుతూ వాళ్ళని సంతోషంగా ఉండనిస్తావా? ఏం చేయమంటారు? తప్పదు. ఈ క్షణమే 1 షాట్ 2 బర్డ్స్ అనేలా ఆ అక్క చెల్లెళ్ళ బతుకు బజార్న పడేలా చేయొచ్చు. ఎలా? సీత నీతిమంతురాలు, నిజాయితీ పౌరాలనేగా మీ ఇంట్లో వాళ్ళందరి అభిప్రాయం. అవును. అది అబద్ధం. మీ ఆవిడ కడుపు అబద్ధమని బయట పెట్టే ఆయుధం ఒకటుంది. ఏంటది? మీ భార్యకి దొంగ కడుపు అనే విషయం సీతకు తెలుసా? ఇద్దరు దొంగలని చెప్పాగా. ఆ విషయం తెలియొచ్చు, తెలియకపోవచ్చు. వాళ్ళ దొంగతనం బయట పెట్టు. వెళ్ళి సీతను నిలదీ. స్వర్ణ కడుపు అబద్ధమో నిజమో చెప్పమని నలుగురిలో అడుగు. ప్రమాణం చేయమని చెప్పు. భాగి, మిస్సైల్ వదిలాం. ఇక అంతా స్మాష్. మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. పద వెళ్దాం. సావిత్రి, ఆ తాంబూలాలు అవి ఎందుకో? మంగా తాంబూలాల సంగతి సరే, పంతులు గారిని కూడా వద్దన్నావు. మరి కొంగు బంగారం కడతారన్నావు కదా. స్వర్ణ, స్వర్ణ. అమ్మమ్మ, బావ పిలుస్తున్నాడు. నేను వెళ్ళు. స్వర్ణ. వాడేదో మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టినట్టున్నాడు. మీరు ప్రతిదానికి అలా అడ్డుపడి వాడిని అవమానించకండి. రా. ఏంటి బావా? రా ముందు. ఏమైంది బావా? ముందు వాళ్ళ శోభను ఆపమని చెప్పు. నీకేమైనా పిచ్చా? నేను చెప్పను. చెప్తావా లేదా? నేను చెప్పను బావా. ఏంట్రా దీన్ని కొడుతున్నావేంటి? కొట్టడం కాదు, నరికి పారేస్తా. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళ మీద కోపం దీని మీద చూపిస్తున్నావు? ఎవరి మీదో కోపం కాదు, ఇది చేసే మోసానికి దీన్నే కొడుతున్నా. మోసం ఏంట్రా మోసం? అమ్మా నువ్వు ఆగు. ఏంటో దీన్నోడితోనే చెప్పిస్తా. బావా, అలా పిలవకు. అలా పిలిస్తే నాలుక చీరేస్తా. అయ్యో, కడుపుతో ఉన్న పిల్లరా, దాన్ని కొడతానంటావేంటి? ఎవరు? ఇదా కడుపుతో ఉన్న పిల్ల? నాటకం, అంతా నాటకం. కడుపు లేదు, కాకరకాయ లేదు. చెప్పవే, మర్యాదగా నిజం చెప్పు. చెప్పవే. కడుపుతో ఉన్న పిల్లరా, దాన్ని కొడతానంటావేంటి? ఎవరు? ఇదా కడుపుతో ఉన్న పిల్ల? నాటకం, అంతా నాటకం. కడుపు లేదు, కాకరకాయ లేదు. చెప్పవే, మర్యాదగా నిజం చెప్పు. చెప్పవే, చెప్పు. అమ్మా నువ్వు అడ్డురాకు. ఇది నిజం చెప్పే తీరాలి, లేదా దీన్ని చంపి నేను జైలు కన్నా వెళ్తా. ఏంటే వాళ్ళని పిలుస్తున్నావు? ఉండు, నీ సంగతి చెప్తాను. చెప్పవే. చెప్తావా లేదా? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే అమ్మా అడ్డు తప్పుకో, లేకపోతే తల్లివని కూడా చూడను. చెప్పు. నాకు నిజం కావాలి, చెప్పు. లేదంటే చంపేస్తా. చెప్పు. చెప్పవే, చెప్పు. మర్యాదగా చెప్తావా లేదా? దగ్గరికి వస్తే వేసేస్తాం మిమ్మల్ని. సాకేత్,
నాన్న సాకేత్ గ్రాని నాకు నిజం కావాలి. రేయ్ నువ్వు అసలు మనిషివేనా? వదిలేరా. నువ్వు నిఖార్సైన మనిషివి, అబద్ధమాడని సత్యహరిశ్చంద్రుడి సోదరివి. ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది అంటుంటావుగా. రోషం పౌరుషం ఉంటే నువ్వైనా చెప్పు. ఈ పాపిస్టిది నిజంగా కడుపుతో ఉందా?